హాయ్ మా అందరికి. మీలో చాలా మంది 5 years నుంచి 6 years నుంచి గేమ్ ఆడుతున్నా సరే మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదా? నువ్వు కూడా నీ లెవెల్ ని ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటించి ఖచ్చితంగా నువ్వు నీ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటావు. ఇది నా ఫస్ట్ ఐడి. 4 years బ్యాక్ 74 లెవెల్ చేసి సేల్ చేశాను. మళ్ళీ ఇంకో ఐడి క్రియేట్ చేసుకొని దీన్ని 91 లెవెల్ చేశాను. ఎలా పాసిబుల్? నేను ఇంత ఫాస్ట్ గా ఎలా లెవెల్ ఇంక్రీజ్ చేశాను? లెవెల్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఆడాలి, నేను ఈ రీల్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అయ్యే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ రీల్స్ నేను చేస్తాను. ఒక్క ఫాలో కొట్టి చూడు, చాలా నేర్చుకుంటావు నా నుంచి. నువ్వు ఇంత ముందు 100% EXP కార్డులు 100 డైమండ్స్ కి స్టోర్ లో పెట్టేవాడు. ఇప్పుడు అవి తీసేశాడు. మరేం పడలేదు, ఇక్కడ ర్యాంక్ మీద క్లిక్ చేయండి. ఈ స్టోర్ లో 50% EXP కార్డులు ర్యాంక్ టోకెన్స్ తో ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే బోయే పాస్ లో 100% EXP కార్డు 7 days కు ఉంటుంది మామ. ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ EXP కార్డ్ ని యూజ్ చేయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ పాయింట్ అంటే ఏంటి, చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా. మినీ ప్రొఫైల్ ఓపెన్ చేసి లెవెల్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాయి కదా నంబర్స్, వీటినే మనం ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అంటాం. మీరు సోలో ఆడినా, డుయో ఆడినా, స్క్వాడ్ ఆడినా సరే ఎవ్రీ మ్యాచ్ బోయేకే ట్రై చేయండి. అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. దిగిన వెంటనే చచ్చిపోతే మీకు ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి అసలు పెరగవు. గుర్తు పెట్టుకోండి మావా. CS రూమ్ మ్యాచ్ లో CS ర్యాంకులు ఆడితే లెవెల్ ఫాస్ట్ గా పెరగదు మావా. ఓన్లీ BR ర్యాంకుడ్ మ్యాచెస్ ఆడితేనే లెవెల్ ఫాస్ట్ గా పెరుగుతుంది. మీరు ఎవ్రీ మ్యాచ్ కి ఎక్కువ కిల్స్ కొట్టి బోయా కొడితే మీ లెవెల్ అనేది చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయిపోతుంది మావా. నేను వరుసగా 25 సీజన్స్ గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేశాను. అందుకే నా లెవెల్ అనేది ఇంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయ్యింది. మీకు నెక్స్ట్ దేనిపైన రీల్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మావా.